పవర్ స్టార్ గారితో వర్క్ చేయాలి అనేది ప్రతి ఒక్క యాక్ట్రెసెస్ బకెట్ లిస్ట్ లో ఉంటుందేమో, అది Yeah. టాప్ లో ఉంటుందేమో మేబీ. Yeah. సో మీకు ఆ కళ నెరవేరింది. Yeah. Yeah. అది డ్రీమ్ గా మీకు ఉండిందా? డెఫినెట్లీ ఐ థింక్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈవెన్ దిస్ జనరేషన్ ఆయన అప్పుడు వేసుకున్న బ్యాగీ ప్యాంట్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ట్రెండ్లోకి. సో వీఆర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆయన స్వాగ్ ఆయన ఎస్పెషలీ ఈవెన్ ద డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో it's obviously a dream come true. I think ఏ హీరోయిన్ కైనా మీరు అడిగితే ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద బకెట్ లిస్ట్. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫిల్మ్ ఈస్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. బికాజ్ చాలా ఇయర్స్ తర్వాత ఆ వింటేజ్ లుక్ లో పవర్ స్టార్ గారిని Yeah. చూడబోతున్నాం. Yeah. అండ్ దాంట్లో మీరు ఆయన Yeah. స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ ఐ థింక్. యా ఇట్స్ వెరీ హ్యూజ్. అండ్ నాకు చాలా చెప్పాలని ఉంది కానీ ఎక్కడ ఎక్కడ మా డైరెక్టర్ గారు సడన్గా వచ్చి కట్ చెప్తారు అని టెన్షన్. హరిశంకర్ గారు లేరు కదా ఆయన ఆఫీస్ లో. ఆయన ఆఫీస్లో ఆయన లేరు కదా. బిఫోర్ నేను ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అడిగే దానికంటే ముందు డెఫినెట్ గా లీలా లైక్ తెలుగు సినిమాలన్నీ చాలా చిన్నప్పటి నుంచి చూడడం జరుగుతుంది. బేసిక్ గా మదర్ తెలుగు కాబట్టి. Yeah. అయితే పవర్ స్టార్ గారి సినిమాల్లో ఫస్ట్ చూసిన సినిమా గుర్తుందా లీలా మీకు? ఐ థింక్ ఇట్ వాజ్ ఖుషి అండి. ఓకే. ఖుషి అండ్ ఆబ్వియస్లీ ఆ డైలాగ్స్ అంటే నాకు బాగా గుర్తున్న. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అనదర్ ఫిల్మ్ యాక్చువల్లీ ఒక బ్యాంటర్ ఉంటుంది ఆయనకి ఇలియానా మధ్యలో. జల్సా. జల్సా. బట్ ఆ బ్యాంటర్ సీన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అంటే నేను తిడతాను నువ్వు పడతాను నేను పడతాను అన్నప్పుడు ఆ బ్యాంటర్ నాకు చాలా ఐ లైక్ ఇట్ అ లాట్. రైట్. సో దట్ వాజ్ వన్ థింగ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి ఆబ్వియస్లీ. రైట్. సో వెన్ లైక్ అసలు అంటే హరిశంకర్ గారు ఫస్ట్ చెప్పగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? లైక్ ఆయన ఫస్ట్ చెప్పలేదండి. చెప్పలేదా? ఫస్ట్ చెప్పలేదు ఆయన. ఒక సినిమాని ఎప్పుడు దిస్ వాజ్ వెన్ ఇట్ ఫస్ట్ టుక్ ఆఫ్. మధ్యలో గ్యాప్ రాకుండా ముందు ఫస్ట్ వెన్ ఇట్ టుక్ ఆఫ్ ఆ టైంలో ఇలా వస్తుంది కాదమ్మా ఒక లుక్ టెస్ట్ లా చేయాలనుకుంటున్నాం అని. ఓకే అండి. సినిమా గురించి ఏం చెప్పలేదు ఏమీ లేదు. ఒక సర్ప్రైజ్. తెలియదు, ఎవ్వరు ఏమీ తెలియదు. ఓకే. ఆయన ఒక సినిమా తీస్తున్నారు ఆ సినిమాకు ఒక లుక్ టెస్ట్ అలా చేయాలనుకుంటున్నాం. ఓకే. సో వెళ్ళాను ఒక 2-3 అవుట్ఫిట్స్ ట్రై చేసాము అండ్ సడన్గా ఆడిషన్ నాకు ప్యాక్ అయిపోతాను. బట్ ఈ కైండ్ ఆఫ్ ఆడిషన్ అండ్ దే వాజ్ అంటే ఒక క్రయింగ్ సీన్ ఉండింది. దాని తర్వాత ఒక కొన్ని వాళ్ళు ఏవో చేయించారు ఆయన. అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంటిమిడేటింగ్ ఇనిషియలీ. హరిశంకర్ గారు ఇస్ వెరీ గ్రిప్ లైక్ ఆయన క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. సో నేను వచ్చి బాబోయ్ ఎక్కడ. అండ్ ఆయనకి ఏంటి నువ్వు తెలుగు అమ్మాయి కదా సో నీకు అసలు డైలాగ్లు ఇచ్చే ఇది కూడా అవసరం లేదమ్మా నువ్వు పటపట చెప్పేసేయాలన్నా. నేను ఓకే ఓకే. బట్ అలా జరిగింది అండ్ ఇట్ వాజ్ ఆబ్వియస్లీ పాజిటివ్. గాడ్ వాజ్ కైండ్. అండ్ దాని తర్వాత మేము కొంచెం షూట్ చేసి ఒక గ్యాప్ వచ్చింది. అండ్ అప్పుడు ఇట్ వాజ్ మల్టిపుల్ థింగ్స్ అసలు జరుగుతుందో లేదో చాలామంది చాలా అండ్ ఐ ఆబ్వియస్లీ ఫెల్ట్ రియలీ లైక్ ఓ గాడ్ వాట్స్ హ్యాపెనింగ్ అని. కానీ దాని తర్వాత అప్పుడు నేను నమ్మడం స్టార్ట్ చేశాను ఈవెన్ ఇన్ లైఫ్ దట్ ఒకటి జరిగితే ఒక రీజన్కి జరుగుద్ది. బికాజ్ దాని తర్వాత ఆయన చేంజెస్ ఆయన ఐ థింక్ హరిశంకర్ గారు స్పెండ్ మోర్ టైం స్క్రిప్ట్ మీద. ఆయన ఇంకా కొత్త యాంగిల్స్ తీసుకొని వచ్చి అండ్ he did a fantastic job like he amazing. రైట్.